స్వామి టెంపుల్ వచ్చాము. కోనేరు చూడండి ఎంత గ్రీన్గా ఉందో. లింగరాజ స్వామి టెంపుల్ ఎంట్రన్స్. విష్ణుపాదం గయాలోని స్వామి టెంపుల్ ఇది. ఇదంతా విష్ణుపాదం గయాలోని స్వామివారి పాదాలు ఉంటాయి. ఫోన్స్ లోపలికి అలౌడ్ ఉండదు. బుద్ధగయాలో మర్రి చెట్టు. ఇక్కడ అందరూ పిండ ప్రదానాలు అవన్నీ చేస్తారు. గయలో నది. ఈ నదిలో ఎప్పుడు అసలు నీళ్ళే ఉండవు, వర్షాల వల్ల చేరిన నీరు. హాయ్ కీర్తి చెప్పు. హాయ్ చెప్పు. విష్ణుపాదం పాదగయ వచ్చాము. చూడండి ఎంత బాగుందో. కీర్తమ్మ, కీర్తి అందరూ చూడడానికి వస్తున్నారు. విజిటింగ్ ప్లేస్ చాలా బాగుంటుందండి ఇది. చూడండి బుద్ధుని విగ్రహం. మెయిన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తా. బుద్ధగయలోనే బుద్ధ విగ్రహం. ఇదొక ప్లేసు. ఇలా చూడండి, ఇక్కడంతా కట్టడాలు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి తీసుకెళ్తున్నా మిర్రర్స్తో అనమాట. అంతా అద్దాలతోనే స్వామిది. అది కింగ్ ఆఫ్ అశోకుడి విగ్రహం ఇది. మిర్రర్ గ్లాస్ వేస్తుంది. బుద్ధగయాలోని 80 అడుగుల పెద్ద విగ్రహం అండి, చూడవలసింది. ఇంక పెద్ద మెయిన్ టెంపుల్ 80 అడుగుల విగ్రహం. తర్వాత ఇక్కడ కర్మ టెంపుల్ అని ఉంటుంది. ఇది కూడా బుద్ధుని ఆరామాల్లో ఉంది ఒకటి. గౌరీ శక్తిపీఠం గయాలోని ఇదేనండి. మాంగళ్య గౌరీ శక్తిపీఠం. లోపల అమ్మవారి దర్శనం ఉంటుంది. కాశీ రైల్వే స్టేషన్ దిగాము. కాశీలో కాలభైరవుడి ఆలయంలో స్వామి దర్శనం అండి. ఈ ఆలయంలో కాలభైరవుడి యొక్క రూపాలైన కాలభైరవులు ఉంటాయి, అరుస్తూ ఉంటాయి కూడా. కాశీ విశ్వనాథ ఆలయం అండి. ఇది కూడా పక్కన మసీదు. ఆ మసీద్ దగ్గర చూడండి, నేను జూమ్ చేస్తాను. లోపలికి ఫోన్స్ అలౌడ్ లేదు. ఇదిగోటి మసీదులోని తవ్వి శివలింగాన్ని తీసి అక్కడ పూజలు చేస్తున్నారు. ఇదిగోటి ఇక్కడ ఇదంతా మసీదు చూసారండి. పైన అంతా మసీదు. ఆ మసీదుని తవ్వి సగం వరకు వెళ్తే అక్కడ శివలింగం దొరికింది. అక్కడ శివలింగానికి పూజలు అవి మన వాళ్ళందరూ పూజలు చేస్తున్నారు. ఇది గేట్ నెంబర్ 4 మెయిన్ ఎంట్రన్స్. ఘాట్కి వెళ్ళే దారి ఇది. గంగా ఘాట్కి శ్రావణ మాసం కదండి, అందరూ గంగాతో నీళ్ళని తెచ్చి స్వామికి అభిషేకాలు చేస్తున్నారు. ఇదొకటి ఘాట్, గంగా ఘాట్. జూమ్ చేస్తున్నాను చూడండి. గంగా ఘాట్ అటువైపు గంగా ఘాట్ ఉంటుంది. అక్కడి నుంచి నీళ్ళని తెచ్చి శ్రావణ మాసం స్వామికి అభిషేకాలు చేస్తారు. ఇదొకటి ఎంట్రన్స్. నేను ఇక్కడే ఉన్నాను కాశీ విశ్వనాథ ఆలయం దగ్గర. దర్శనం అయింది ఇప్పుడే చక్కగా. మందిరంలో రాముల వారిది, శ్రీరాముల వారిది, నారాయణులు, లక్ష్మీనారాయణులు, భగీరథు, గంగా తపస్సు. కాశీ అన్నపూర్ణాదేవి ఆలయంలోనండి భగీరథుని తీసుకువచ్చిన దృశ్యాలు ఏంటి, జగన్నాథ స్వామి అన్ని మూర్తులు దేవతలవి అన్నీ ఉంటాయండి ఇక్కడ. మణికర్ణిక ఘాట్కి వెళ్తున్నాం. మహా శ్మశాన వాటిక. ఇక్కడ చూడండి శ్మశానం. మణికర్ణిక ఘాట్లో మహా శ్మశాన వాటిక వెళ్తున్నాం.
కాశీలో మరణించిన వాళ్ళందరూ ఎంతో మణికర్ణిక ఘాట్ శవాల్ని దహనం చేస్తున్నారు. గంగా హారతి విశ్వనాథ అన్నపూర్ణ సేవా సమితి, ఇది తెలుగు వాళ్ళ ఆశ్రమం అండి. దశాశ్వమేధ ఘాట్ దగ్గరలో ఉంది. ఇప్పుడు చూడండి మొబైల్స్ నెంబర్లు ఇవన్నీ తీసి పెడుతున్నాను. ఎవరైనా కాశీకి వచ్చే వాళ్ళు ముందుగా బుక్ చేసుకోవచ్చు. రూమ్లు అవి చాలా బాగున్నాయి. తర్వాత ఇక్కడ నుంచి మనకి ట్రావెల్స్ కూడా ఉన్నాయి. బాలాజీ ట్రావెల్స్ అని మన తెలుగు వాళ్ళు పెట్టిందేనంటే నెంబర్లు అవి చూడండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. జూమ్ చేస్తున్నాను. ఈయన విజయనగరం వాళ్ళేనండి, నగేష్ గారని. ఫోన్ నెంబర్స్ అవన్నీ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా రీజనబుల్ రేట్లోనే ఆయన మనకి వెహికల్ అవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. కాబట్టి కాశీకి వచ్చేవాళ్ళు ఈ నెంబర్లకి ఫోన్ చేయండి. ఫోన్ చేసి ఎక్కడికైనా వెళ్ళాలంటే వెళ్ళండి. ఇది ఒకటి సత్రం, అన్నదాన సత్రం అండి. ఇది భోజనం అవన్నీ చక్కగా ఉన్నాయి. రూమ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇది ఇక్కడ రిసెప్షన్ అండి. రూమ్స్ అవి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఆఫీస్ ఇది కొత్తది, లిఫ్ట్ ఫెసిలిటీ అన్నీ ఉన్నాయి. పైన రూమ్స్ ఉంటాయి. అంతా చాలా బాగుంటుంది. అండ్ వాటర్ కానీ అన్నీ మనకి ఇక్కడ అవైలబుల్గా దొరుకుతాయి. అండ్ ట్రావెల్స్ కూడా చూడండి, మంచి వెహికల్స్ అని ఉంటాయి. సీసీటీవీ విజిలెన్స్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు నగేష్ గారండి, ఆయనే మన విజయనగరం వాళ్ళు. సార్ హాయ్ చెప్పండి సార్. ప్రయాగ్రాజ్, వారణాసి నుంచి ప్రయాగ్రాజ్కి వెళ్ళే దారిలో వింధ్యావాసిని మందిరం ఇది చూడండి. ఇవన్నీ శ్రీచక్రాలు ఉన్నాయి. ఆలయం ఎంట్రన్స్ అండి ఇది. ఇప్పుడు వింధ్యావాసిని అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది కూడా శక్తిపీఠమే, అమ్మవారి నివాసం అన్నమాట. మహామాయాదేవి వింధ్యావాసినిగా కొలువై ఉన్నారు. శ్రీకృష్ణుడితో పాటు యశోదమ్మకి జన్మించిన ఆమె కంసుని చేతిలో సంహరించడానికి వస్తే ఆమె అవతారం ఎత్తి వింధ్యావాసినిగా ఇక్కడ కొలువై ఉండే ప్రదేశం. ప్రయాగ్రాజ్కి వెళ్ళే దారిలో ఉండే సీతామఢి అండి. ఇక్కడ శివలింగాలు ఉంటాయి. అండ్ ఇదే ఆలయం సీతామఢి అమ్మవారిది. ఈ గుహలో గుహలింగేశ్వర స్వామి ఉంటారు. సీతామఢి లోపలికి వెళ్తే చూడండి, సీతామఢి దగ్గర కొలని ఎంత గ్రీనరీగా ఉందో. ఇదంతా చాలా బాగుంటుంది. అంటే సీతాదేవి లవకుశల్ని శ్రీరాముడికి ఇచ్చేసి తాను భూదేవిలోకి ఐక్యమైన ప్రదేశం ఇది. చూడండి, లోపల భూమిలో కలిసిపోయిన ప్రదేశం ఇది. సీతామఢి, సీతాదేవి భూమిలోకి వెళ్ళిన ప్రదేశం. మొత్తం అద్దాలతోనే చేశారు. ఇదంతా అద్దాలతోనే. శీష్ మహల్ చూడండి, సీతమ్మవారిది. సీతామఢి అమ్మవారి దగ్గర ఉన్నాము. సీతామఢికి వచ్చాము. ఇది యాక్చువల్గా సీతాదేవి భూమిలో కలిసిపోయిన ప్రదేశం అండి. ఈ ప్రదేశంలో భూమిలో భూమాతతో కలిపి భూమిలోకి వెళ్ళిపోయిన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఉన్నాను నేను. ఇప్పుడు చూడండి, సీతామఢి అంటారు దీన్ని. సేమ్ అలాగే ఇక్కడ సీతాదేవి ఎలా వెళ్ళిందో అనేది చూపిస్తారు ఇక్కడ. చూడండి, అంత గొప్పటి ప్రదేశంలో ఉన్నాం మనం ఇప్పుడు. సీతామఢిలో శివాలయం రండి. ఈ గుహ లోపలికి వెళ్ళాలి. శివలింగం ఉంటుంది. ఇప్పుడు చూడండి, మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర్, సాంబ శివ, సదాశివ, హర హర మహాదేవ, శంభో శంకర్, హర హర మహాదేవ, శంభో శంకర్. త్రివేణి సంగమానికి వెళ్తున్నాం, సంగం ఘాట్కి, ప్రయాగ్రాజ్లో. చూడండి, బోట్లో ప్రయాణం చేస్తున్నాం. ఇదే కదా మమ్మీ బడా హనుమాన్ మందిరం. అక్కడ కోట పక్కన
ఆలోకేశ్వరి మందిరానికి వచ్చాము. శక్తిపీఠము, అమ్మవారి అరచేయి పడిన ప్రదేశం ఇది. అలోప్ శంకరీ దేవి అని అంటారు. ఇది శక్తిపీఠం అండి, అమ్మవారిది అరచేయి పడిన ప్రదేశము. కింద చూడండి, ఆ ప్రదేశంలో అమ్మవారి చేయి పడింది. అందులో ఉండే ప్రదేశం ఇది. దీని మీద దర్శనం ఉండేది, ఇప్పుడు లేదు. దగ్గర నుంచి చూస్తున్నాను చూడండి. శ్రీచక్రం మధ్యలో ఉంది, ఇయ్యాల్లో కిందనే ఉంటుంది యాక్చువల్గా. లోపల లోపల మాత అలోకేశ్వరి మాత మందిరంలో చూడండి, చెక్కడాలు ఎలా అంటే 3D డైమెన్షన్లో చెక్కారు. చాలా బాగున్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి. అలోపేశ్వరి దేవి అంటారు, మాధవేశ్వరి మాత శక్తిపీఠం అని కూడా అంటారు. సతీమాతని శివుడు తీసుకెళ్తున్నప్పుడు ఆమె అరచేయి పడిన విష్ణు చక్రంతో ఖండించినప్పుడు ఆమె అరచేయి పడిన ప్రదేశం అండి ఇది. అలోపేశ్వరి మాత శక్తిపీఠం చూడండి, అది కూడా అక్కడ అరచేయి పడింది. విష్ణు చక్రం ఆమె చేయి మీద ఉంది. మహాదేవుడు సతీమాతను పట్టుకున్నప్పుడు ఆమె అరచేయి పడిన ప్రదేశంలో ఉన్నాం. ఎంత పుణ్యమైన పవిత్ర ప్రదేశంలో ఉన్నాం. ఇవన్నీ కూడా 3D డైమెన్షన్లో చెక్కారు. అష్టాదశ శక్తిపీఠాల ఆలయాలు ఇవన్నీ మోడల్స్ మాట. అష్టాదశ శక్తిపీఠాలు 18 శక్తిపీఠాల యొక్క మోడల్స్ ఇక్కడ ఉన్నాయి. వీళ్ళందరూ షాపులు పెట్టేశారు. కామాఖ్యాదేవి అన్నీ ఉన్నాయి ఇక్కడ. అయోధ్య రామ మందిరం లోపలికి వచ్చాము, ఎంట్రన్స్. అయోధ్య రామ మందిరం దగ్గర ఉన్నానండి, లోపల. అక్కడ మొబైల్స్ అవన్నీ పెట్టేయాలి కౌంటర్లో, మళ్ళీ ఫోన్ ఎలా ఉండదు. అయోధ్యలో రాంబడి కుండు ఇది, అందరు స్నానాలు చేస్తారు ఇక్కడ. అలా ముందుకెళ్తే అక్కడ సరియు నది, ఆ ముందుకి సరియు నది చూడండి ఎలా ఉందో, ప్రవహిస్తుంది సరియు నది. అయోధ్యలో సరియు నది దగ్గరకు వచ్చాం. చక్రతీర్థంకి వచ్చాము నైమిషారణ్యంలో. ఎంట్రన్స్ చక్రతీర్థం ఇది. బ్రహ్మదేవుడి చేతిలో నుంచి ఆయన శౌనకాది మహర్షులకి కలి ప్రభావం నుంచి రక్షణార్థం ఈ ఒక చక్రాన్ని విసురుతారు. ఆ చక్రం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ కలి ప్రభావం చాలా తక్కువ ఉంటుంది అని చెప్తారు. అదే ఈ చక్రతీర్థం అండి, అది పుణ్య ప్రదేశం ఇది. అది నుంచి సృష్టికి మూల తల్లిదండ్రులు వీళ్ళే. మను శత్రూపి వాళ్ళు ఇక్కడ తపస్సు చేసిన ప్రదేశం. జై శ్రీరామ్ సీతారాం స్థలం నైమిషారణ్యంలో. త్రిశక్తిధామం, త్రిశక్తిధామము శ్రీ మహావిష్ణువు పెద్ద విగ్రహం అండి ఇది. ఇదే ఆంధ్ర ఆశ్రమం కూడాను. మనం ఇక్కడ కూడా ఉండొచ్చు. ఆంధ్ర ఆశ్రమంలో కూడా ఉచిత అన్నదానం అన్నీ ఉన్నాయి. చూడండి, శ్రీ మహావిష్ణువుని ఆలయం కన్నా చాలా పెద్దదండి విగ్రహం. ఆంధ్ర ఆశ్రమం అండి. ఇక్కడ చూడండి, సెంటర్కి వెళ్ళి తీస్తున్న శివుడు మహాదేవ్, దేవాదిదేవ్ మహాదేవ్. చూడండి శ్రీ మహావిష్ణువు యొక్క రూపం. పాండవ్ మందిర్ ఇది నైమిషారణ్యంలో ఉంది. స్వయంభూగా ఉన్నారు హనుమంతుల వారు. ఇక్కడ చాలా పెద్ద విగ్రహం అండి, లోపల తీనివ్వలేదు. ఇక్కడ బయట చూడండి శివయ్య పార్వతులు కలిసి ఉన్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా ఉందో.
ఇవి రెండిట్లో వేస్తే బిల్వపత్రాలని స్వామి తీసుకొని మిగతా వాటిని పైకి విడిచిపెట్టేస్తాడు. చూడండి, వదులుతున్నా, ఇది చూడండి, ఇదిగోటి పైకి తేలిపోయింది జమ్మి, ఇదిగోటి బిల్వం లోపలికి వెళ్ళిపోతుంది. ఇదిగోటి బిల్వ పత్రాలు లోపలికి వెళ్ళిపోయాయి, ఇదిగోటి జమ్మి పత్రం పైకి తేలిపోయింది. బిల్వ పత్రాలు మారేడుకాయ ఇవి రెండు స్వామి స్వీకరిస్తాడు లోపలికి. ఇదిగోటి అవి తేలవు, లోపలికి వెళ్ళిపోతాయి. ఇక్కడ లోపలికి వెళ్తున్నాయి చూసావా. ఇటు ఇంకే ప్రసాదం వేసినా ఒక పండు అందుకోవే, ఏదైనా వేద్దాం, ఏ వేసినా కూడా పైకి ప్రసాదాన్ని ఇచ్చేస్తుంది. ఇక్కడ బిల్వ పత్రాలు ఎన్ని వేసినా అవి లోపలికి వెళ్ళిపోతాయి. వేస్తావా, వేయి, వదులు. బిల్వం ఎన్ని వేసినా స్వామి తీసుకుంటాడు. ఇది రుద్రకుండం, కృష్ణ జన్మస్థానము, జన్మభూమి. కృష్ణగారి జన్మస్థానము. జన్మస్థానం దగ్గర ఉన్నాం. ప్రేమ్ మందిరం బృందావనంలో. ఇది కాళింగ మదనం. మందిరాలు చూడండి. ప్రేమ్ మందిరం డే టైము ఎంత బాగుందో. ప్రేమ్ మందిరం రకరకాలుగా వేరు వేరు రంగుల్లో కనిపిస్తాయండి. లోపల దర్శనానికి వెళ్తున్నాం, చూడండి. ప్రేమ్ మందిరం లోపలంటే ఇంటీరియర్. ఎత్తుతున్నాడు శ్రీకృష్ణుడు. అసలు ఎటువంటి సపోర్ట్ ఉండదు చూడండి, శ్రీకృష్ణుడి వేలు తప్ప. మొత్తం ఇంత ఇది కూడా కృష్ణుని వేలి మీదే నిలబడి ఉంటుందండి. గోవర్ధన్ పర్వతం. నువ్వు ఎదురు నిలబడు. ప్రేమ్ మందిరం, ప్రేమ్ మందిరం దగ్గరికి వచ్చాము. చూడండి, గోవర్ధన్ గిరి. ప్రేమ్ మందిరంలో మాత్రమే, నిజమైన గోవర్ధన్ గిరి కాదు, ప్రేమ్ మందిరంలో నిర్మించారు. తాజ్మహల్ ఎంట్రన్స్ ఇది. ఇప్పుడు చూడండి, పక్కన ఈ లోపల నుంచి వెళ్తే తాజ్మహల్ కనబడుతుంది. అది కూడా చూడండి, వెనక్కి కనబడుతుంది కదా. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం. తాజ్మహల్ దగ్గర ఉన్నాం చూడండి. సాయంత్రం సంజయ వేళ 6:30 అవుతుంది టైము. నిలబడు. అలా ఆగ్రాలోని ఫతేపూర్ సిక్రీలోనండి ఇది. బులందర్ దర్వాజా ఇక్కడే ఉంటుంది. జోధా మహల్ లోపల అక్బర్ జోధా కోసం కట్టించిన మందిరం. శీతాకాలంలోనూ ఎండాకాలంలోనూ ఉండడానికి అవసరమైన గదులు చాలా బాగుంటాయండి.